ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పోస్టాఫీసుల్లో మనకు అందుబాటులో ఉన్న ఈ 8 పొదుపు పథకాల గురించి మీకు తెలుసా? ఆర్థికంగా ఎదగడానికి ఎవరికైనా పొదుపు అనేది చాలా ముఖ్యం. సంపాదించే డబ్బును పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ఆపత్కాల సమయాలకు ఇబ్బంది ఉండదు. అయితే నేటి తరుణంలో అనేక బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు కూడా మనకు సేవింగ్స్ స్కీమ్స్ను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో కింద చెప్పిన 8 రకాల సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో దేంతోనైనా డబ్బును పొదుపు చేసుకోవచ్చు. దీంతో వడ్డీ కూడా బాగానే లభిస్తుంది. ఆ పొదుపు పథకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్. దేశంలో ఉన్న పౌరులెవరైనా ఈ పొదుపు చేసుకోవచ్చు. అందుకుగాను పౌరులు తమకు సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి అందులో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కనిష్టంగా 20 రూపాయలతో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. చెక్ అవసరం లేకపోతే మినిమం బ్యాలెన్స్ 50 ఉంచాలి. అదే చెక్ సదుపాయం తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ 500 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ ఖాతా ఉన్నవారు కూడా చెక్ సదుపాయం పొందొచ్చు. సిబిఎస్ సదుపాయం ఉన్నవారికి ప్రస్తుతం ఏటీఎంను అందించే యోచనలో ఉన్నారు. అయితే ఇలా పొదుపు చేసుకునే డబ్బుపై 4% వార్షిక వడ్డీ చెల్లిస్తారు. రెండవది రికరింగ్ డిపాజిట్. పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ను కనీసం 10 రూపాయలతో ప్రారంభించొచ్చు. 5 రూపాయల మొత్తాల్లో ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతా తెరిచేటప్పుడు నామినీలను నియమించుకోవాలి. ఈ పథకం ద్వారా సేవ్ చేసే డబ్బుకు 7.2% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. ఒక ఏడాది పాటు ఇలా పొదుపు చేసుకున్నాక ఆ మొత్తం నుంచి 50% వరకు తీసుకునేలా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ స్కీమ్ కాల పరిమితి 5 సంవత్సరాలుగా ఉంది. ఇక మూడవది పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్. ఈ ఖాతాను 200తో ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందులో పొదుపు చేసే డబ్బుకు కాల పరిమితిని బట్టి వడ్డీ చెల్లిస్తారు. ఏడాదికైతే 6.9%, 24 నెలలకు 7%, 3 ఏళ్లకు 7.2%, 5 ఏళ్లకు 7.7% వరకు వార్షిక వడ్డీని చెల్లిస్తారు. అయితే వడ్డీని మాత్రం 3 నెలలకు ఒక్కసారి చెల్లిస్తారు. కాల పరిమితి ముగిశాక డబ్బు మెచ్యూర్ అవుతుంది. అనంతరం అవసరమనుకుంటే డిపాజిట్ను పొడిగించుకోవచ్చు, లేదంటే విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మెచ్యూర్ అయ్యాక కూడా విత్ డ్రా చేయకపోతే అవి ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతాయి. ఈ పొదుపు స్కీమ్లో 2 వ్యక్తులు కలిసి జాయింట్ డిపాజిట్ కూడా చేయొచ్చు. నాలుగవది నెలవారీ ఆదాయ పథకం. నెల నెల ఆదాయం పొందాలనుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇందులో ఎవరైనా ఒకరి పేరిట గరిష్టంగా ఖాతాలో ఒకేసారి 4.50 లక్షలను వేసుకోవచ్చు. అదే 2 వ్యక్తులు జాయింట్గా ఓపెన్ చేస్తే 9 లక్షలను వేసుకోవచ్చు. వీరికి వార్షిక వడ్డీ 7.60% చెల్లిస్తారు. నెల నెలా వడ్డీని పోస్టాఫీస్ ఖాతా ద్వారా పొందవచ్చు. అయితే ఇలా డిపాజిట్ చేసిన సొమ్మును ఏడాది తరువాతే విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు డిపాజిట్ విలువలో 2% తగ్గించి ఇస్తారు. ఇక 3 ఏళ్లు దాటాక విత్ డ్రా చేసుకుంటే డిపాజిట్ సొమ్ములో 1% తగ్గించి ఇస్తారు. ఐదవది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటే ఎన్ఎస్ఎస్. 100 రూపాయలుంటే చాలు ఇందులో పొదుపు ప్రారంభించొచ్చు. దీనికి 7.9% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. గరిష్టంగా ఎంతైనా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. ఇలా పొదుపు చేసుకునే మొత్తానికి ఆదాయ పన్ను చట్టం 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం 5 ఏళ్ల కాల పరిమితితో ఈ పథకం అందుబాటులో ఉంది. గడువు తీరకముందే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తీసేందుకు వీల్లేదు. కానీ దీన్ని పెట్టుబడి పెట్టినవారు మరొకరి పేరు మీదకు ఒకసారి మార్చుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు చనిపోతే అతని నామినీలకు డబ్బు చెల్లిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఇక ఆరవది కిసాన్ వికాస్ పత్ర కేవీపీ. 1000 రూపాయలు, 5000, 10,000, 50,000 మొత్తాల్లో ఇందులో పొదుపు చేసుకోవచ్చు. కనీసం 1000 అయినా పొదుపుతో ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికి కాల పరిమితి 113 నెలలు, అంటే 9 ఏళ్ల 5 నెలలు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపవుతుంది. దీనికి నామినీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్కు, ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకు వీటిని మార్పించుకోవచ్చు. ఈ పొదుపు మొత్తానికి 7.60% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఏడవది పీపీఎఫ్. వృద్ధాప్యంలో ఎవరైనా సంపాదించలేరు కనుక ఆ సమయంలో నెలనెలా పెన్షన్ తరహాలో డబ్బు వచ్చేలా చేసుకునేందుకు ఈ పొదుపు పథకం ఉపయోగపడుతుంది. ఇందులో 15 ఏళ్ల వరకు నెలనెలా డబ్బును నిర్దిష్టమైన మొత్తాల్లో పొదుపు చేసుకోవచ్చు. దీనికి గాను 7.90% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఇక 15 ఏళ్లు ముగిసే వరకు పెట్టుబడి సొమ్మును వెనక్కి తీసుకునే అవకాశం లేదు.
15 ఏళ్లు దాటాక అవసరం అనుకుంటే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. దీనికి కూడా ఆదాయపు పన్ను చట్టం 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక చివరిగా 8వది సుకన్య సమృద్ధి ఖాతా. కనీసం 1000 రూపాయలతో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఏడాదికి ఈ ఖాతాలో 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ కూతురి పేరిట ఈ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఇందులో జమ చేసే డబ్బుకు 8.40% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఆడపిల్ల పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల లోపే ఈ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో కనీసం 1000 రూపాయలైనా డిపాజిట్ చేయాలి. అలా చేయకపోతే ఖాతాను ఆపేస్తారు. 50 రూపాయల పెనాల్టీ చెల్లించి తిరిగి ఖాతాను కొనసాగించవచ్చు. ఇక అమ్మాయికి 21 ఏళ్ల వయసు వచ్చాక ఖాతాను క్లోజ్ చేసి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. అయితే యువతికి 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా డబ్బును విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. కానీ యువతి పెళ్లికైతేనే అలా డబ్బును విత్డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. లేకుంటే 21 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.